మన జూబ్లీహిల్స్ ఓడిపోయినాం. 30 రోజులు నేను పనిచేసిన, ఓటమి రోజు ఒక్కసారి కూడా లీడింగ్ వస్తలేదని పటాకాలు తెచ్చిన, 200 జెండాలు కొట్టినా, కట్టెలు తెచ్చి అన్ని వర్షాలు వస్తాయి, లీడింగ్ వస్తలేకపోతే 2 రోజులు నేను అన్నం తినలే. ఎందుకంటే పార్టీ కష్టపడడం తెలుస్తుంది. ఆ పార్టీకి వెళ్తే మన పవర్ ఎట్లుంటుంది, దునియా పవర్ మనకు ఉంటుంది, మనకు వస్తుంది. అదేవిధంగా నేను చెప్పేది ఏంటంటే 2 సంవత్సరాలు ఇదే స్ఫూర్తితోని మన పెద్దలు ఇచ్చిన ఆదేశం, మనం ఏ ప్రోగ్రాం ఇచ్చినా గత 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఎట్లా పనిచేసినామో అదేవిధంగా ఈ 2 సంవత్సరాలు మనం కష్టపడి అందరినీ కలుపుకపోయి ప్రతి ప్రోగ్రాంను మనది కాదనుకుంటా, మన ప్రోగ్రాం అనుకుంటా సక్సెస్ చేస్తే మనం అనుకున్న లక్ష్యంకు చేరుతాం. ఇదే విధంగా ఎందుకంటే లక్ష్యానికి చేరాలంటే చాలా ఓపిక ఉండాలి. నాకు ఏది రాదు, నారాజు కాలే, మనం నారాజుతే మనం నష్టపోతాం. ఎక్కడో వస్తుంది, మనం తప్పు చేయలేదు, కష్టపడ్డాము, ఎక్కడో సుఖం ఉంటుంది. కొంతమంది ముందుకు వస్తుంది, కొంతమంది వెనుకకి వస్తుంది. అదేవిధంగా మా సీనన్న నాయకత్వంలో మేము అన్ని ప్రోగ్రాంలు సక్సెస్ చేసుకుంటూ వచ్చినాం. దీక్షా దివాస్ అన్న స్వచ్ఛందంగా రావడం జరుగుతుంది. ఐటమ్ చేసేటోళ్ళు ఎవరు లేరు, కానీ స్వచ్ఛంగా పని మీరు అన్నట్టు కొంచెం పొద్దున్నే పెట్టారు కదా, 8 గంటలకే తయారీ అందరు లేపి మా అక్క శీలవక్క, మా ఆశీష్ భాయ్, మా గడ్డం శ్రీనివాస్ యాదవ్, మా కార్యకర్త గోషామయ్యలు అయితే లీడర్షిప్ ఎక్కువ అన్న. దేనికి పొగరుకు తక్కువ ఉండదు, మూర్ఖులకు తక్కువ ఉండదు, కాంపిటీషన్ ఎక్కువ. అందులో మేమంతా పనిచేసేది సీనన్న నాయకత్వంలో. కోई आवाज़ नहीं करना, कौन काम करता मेरे को मालूम है అంటాడు. బస్. థ్యాంక్ యూ. జై తెలంగాణ.